విశాఖపట్నంలో వైద్య పరికరాల తయారీ జోన్కు నిధుల కేటాయింపుతో పనుల్లో వేగం పెరగనుంది. కేంద్రం మంజూరు చేసిన ఈ పార్కుకు రాష్ట్రం వాటాగా భూమి, నిధులు అందించాలి. ఈ లాంఛనం పూర్తయితే పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. దక్షిణాసియాలోనే తొలిసారిగా విశాఖపట్నం కేంద్రంగా మెడ్టెక్ పార్క్ రూపుదిద్దుకోనుంది. ఇక్కడ ఏర్పాటు కానున్న వైద్య పరికరాల తయారీ సంస్థలు పూర్తి స్థాయిలో తమ ఉత్పత్తులను తీసుకురాగలిగితే దేశంలో ఈ ఉపకరణాల ధరలు భారీగా తగ్గేందుకు వీలవుతుంది. 270 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ మెడ్టెక్ పార్కుకు ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. విశాఖపట్నం శివారులోని పెదగంట్యాడ మండలం నడుపూరులో పార్కు ఏర్పాటు కానుంది. 270 ఎకరాల విస్తీర్ణంలో భూమిని చదును చేశారు. రాష్ట్ర బడ్జెట్లోనూ 270 కోట్ల రూపాయలు కేటాయించారు. మెడ్టెక్ పార్క్ చేయడం వల్ల అక్కడ లోకల్ ఇండిజినస్ నాలెడ్జ్ తోటి ఇక్కడ ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. ఉదాహరణకి సిటీ స్కాన్ అవ్వచ్చు, ఎంఆర్ఐ స్కాన్ అవ్వచ్చు, లేకపోతే పెట్ స్కాన్ అవ్వచ్చు, లేకపోతే క్యాన్సర్ థెరపీలో వాడే రకరకాల ఈ ఎక్విప్మెంట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా అలాగే చిన్న చిన్న ఎక్విప్మెంట్, క్యాత్ ల్యాబ్, హీమోడయాలసిస్ మెషిన్స్, ఇవన్నీ కూడా మనం అక్కడ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెడ్టెక్ పార్క్ కోసం గతేడాది ప్రత్యేక ప్రయోజక సంస్థను ఏర్పాటు చేశారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి కూడా అనుమతి లభించింది. మెడ్టెక్ జోన్ సంస్థ చైర్మన్ గా వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, సీఈఓగా డాక్టర్ జితేందర్ శర్మ వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య పరిజ్ఞాన కేంద్రంగా పిలువనున్న ఈ పార్కు దక్షిణాసియాలోనే మొదటిది కానుంది. Our main hurdle in buying costly equipment is the cost, and by innovation and getting the high-tech equipments at lesser cost, affordability will increase, and even smaller hospitals will be able to buy CT scans and the latest equipment, high-tech equipments, which will make health for all. మెడ్టెక్ పార్క్లో వైద్య ఉపకరణాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు గత నెలలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు కుదిరాయి. ఆ ఒప్పందాల విలువ దాదాపు 3,000 కోట్ల రూపాయలు. 15 సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. మరో 10 సంస్థలు అనుబంధ సేవలు అందించేందుకు 2,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నాయి. ఇవన్నీ సాకారమైతే 5,500 మందికి ఉపాధి లభించనుంది. ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ వైద్య పరికరాల తయారీ సంస్థలకు ప్రత్యేక పారిశ్రామిక పార్కులు లేవు. దేశంలో వినియోగిస్తున్న వైద్య పరికరాల్లో 70% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. అధిక ధరలకు కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ పార్కు ఏర్పాటు పూర్తి అయితే వైద్య పరికరాలను తక్కువ ధరకే పొందే అవకాశం వస్తుంది.